శని ఈ సంవత్సరం 2024లో అలా జూన్ నెల 29 నుంచి వక్ర మార్గంలో ప్రయాణిస్తూ నవంబర్ 15 వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. తర్వాత మళ్ళీ రుజుమార్గంలోకి వస్తాడు. ఈ 135 రోజుల పాటు శని వక్రగతిలో సంచారం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన ఫలితాలను శని ఇస్తాడు. ఈ శని వక్రగతిలో ఉన్న సమయంలో, అంటే శని వక్రించడం అంటే రవి గ్రహానికి దూరంగా వెళ్ళడం అన్నమాట. వక్రించడం సాధారణంగా తన పేర్కొన్న రాశిలోని ఫలితాలు ఇస్తాడు. కానీ ఈసారి రవి కుంభరాశిలోనే ఉంటూ కుంభరాశిలో మార్పు చెందకుండా కుంభరాశిలోనే వక్రగతిలో స్నేహాలను మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి 138 రోజుల తర్వాత రుజుమార్గంలోకి వస్తాడు. దీనికి వక్రగతి అంటే ఏంటంటే అర్థం చేసుకోవాలి.